సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క కేసులు, ఆయన యొక్క లైఫ్ అంతా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రాణం కూడా భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా జైలుకు పంపించే అవకాశం ఉంది. కోర్టులు వ్యవహారాలు కదా సార్ అంటే సిబిఐని ఒక పిటిషన్ ఇవ్వనంటే సిబిఐ కోర్టులో ఇప్పటికీ 3,000 పైగా వాయిదాలు తీసుకున్నాడు అన్ని కేసుల్లో. అసలు కేసులు జరగనివ్వటం లేదు. అక్యూజ్డ్ ప్రెజెన్స్ అవసరం. ఒక సిబిఐ ఒక పిటిషన్ ఏమనండి 5 minutes లో ఎలో అయిపోతుంది పిటిషన్. ఆ పిటిషన్ సిబిఐ ఎందుకు వేయటం లేదు అంటే భారతీయ జనతా పార్టీ నుంచి క్లియరెన్స్ రావటం. జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ముఖ్యమంత్రి అయినా ఆయన్ని చాలా తొందరగా లోపలికి పంపించొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆయన్ని లోపలికి పంపించిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్ లో మనం ప్రతిపక్ష పాత్ర అయినా పోషించొచ్చు, లేకపోతే ఆయన తర్వాత ఎవరైనా ముఖ్యమంత్రి అయితే వాళ్ళనైనా ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీని డిస్మాంటిల్ చేసి దాన్ని కనుమరుగు చేయాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి కార్యరూపం ఇవ్వగలిగేది జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం పార్టీని చంపేశామనుకో ఒక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళు ఇక్కడ అధికారంలోకి రావచ్చు. అదేం ఇష్యూ ఏం కాదు. సో 2024లో భారతీయ జనతా పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ సందర్భం అయినా వాళ్ళకి అనుగుణంగా మరల్చుకోగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి జుట్టిచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి ఈయన జుట్టు ఆయనకి ఇచ్చాడు. వీళ్ళిద్దరు జుట్టులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి, సిబిఐ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి రేపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోతున్నారు. నోటీసులు ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ అనేది వ్యవస్థలను వాడుకొని ఎలా చేయగలదు అని చెప్పడానికి మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి కదా. కవితని 30 సార్లు పిలిచి ఎప్పుడైతే కేసీఆర్ రాజీ పడ్డాడో కవిత అరెస్ట్ ఆగిపోయింది. మనీష్ సిసోడియా ఈ రోజు వరకు బయటకు రాలేదు. సో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల వేయగలిగిన సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత లెక్క, వీళ్ళకి మిగతా వాళ్ళు ఎంత లెక్క. అందుకోసమనే తెలివిగా భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.